హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే నా స్టైల్లో గోకరకాయ కర్రీ తయారు చేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, గోకరకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని ఆ పల్లీలు వేసుకొని మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కానీ వేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మిక్సీలోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. అంటే కచ్చాగా ఉండేలాగా చూసుకోండి. కొద్దిగా మెత్తగా పేస్ట్, ఇది పలుకులుగా ఉండే పేస్ట్. అది ముందుగా బాండి పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేసి కొద్దిగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేదాన్ని చూసుకోవాలి. గోకరకాయ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఆడించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అది వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కొన్ని వాటర్ పోసుకొని పలుకులుగా ఆడించుకున్నాం కదా ఫ్రెండ్స్ పల్లీలు, అవి కానీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మంచిగా వాటర్ పోసేసుకొని ఇంకొక తూరి కలుపుకొని పల్లీలు కొన్ని పైన వేసుకుంటే మనకు ఉడికితే తినడానికి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా కలదిప్పుకొని ప్లేట్ వేసుకొని ఒక 20 minutes ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో ప్లేట్ తీసుకొని కలుపుకోవాలి. మనకి ఈ టైంలో కొన్ని వాటర్ కావాలంటే కొన్ని వేసుకోవచ్చు. గోకరకాయ ఉడికిందేమో చూసుకొని టమోటా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని టమోటా ఉడికింటాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో రుచికరమైన గోకరకాయ పచ్చిమిర్చి కర్రీ తయారైంది. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మన రాగి సంకట్లోకి, చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తూరి మీరు కానీ ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.